అండి అండి పవన్ కళ్యాణ్ గారు నారా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారంటారా? భువనేశ్వర్ గారు కామెంట్స్ని బట్టి చూస్తే అయినరండి వాళ్ళు ఈరోజు కాదు, చంద్రబాబు నాయుడు లోపల పట్టి రోజే అయ్యాడు. భువనేశ్వర్ మేడం గారికి పెద్ద కొడుకు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. మా పెద్ద కొడుకు లోకేష్ కూడా మా అన్న అని పిలుస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక నెంబర్ అయిపోయాడు. అది సో అంటే అప్పుడు ఆ రోజు విషయాన్ని చాలా బాగా ట్రీట్ చేశారంటారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు పవన్ కళ్యాణ్ గారు చేసిన సపోర్ట్ అండగా సొంతగా వచ్చి నిలబడ్డాడు. ఇంకా ఎవరు లేరు. టీడీపీ వాళ్ళు కూడా అంతగా నిలబడాల. అంత వచ్చి ధైర్యంగా వచ్చి నీకు అండగా మేము ఉంటామని భువనేశ్వర్ మేడంతో చెప్పి పోయి లోపలికి పోయి మాట్లాడి వచ్చి మీకు పొత్తు పెట్టుకుంటాను, నీతో బీజేపీ వచ్చినా రాకపోయినా అని గట్టిగా చెప్పిన వాళ్ళలో ఒక నెంబర్ అయిపోయాడు. లోకేష్ కూడా మా అన్న సంబంధిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు ఒకటే ఉన్నారు. భువనేశ్వర్ మేడం, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. ఇబ్బంది లేదు అంతా. సో అంటే ఆవిడ ఒకసారి ఇంకా గుండెలో పెట్టేసుకున్నట్టుందండి. గుండెలో పెట్టేసుకుంది. చెప్పింది లోకేష్ కూడా సీఎం అంటున్నారు కొంతమంది. అది కాదు, పవన్ కళ్యాణ్ అంత వరకు చంద్రబాబు నాయుడే. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు, బయట చెప్పాడు. ఈ కొంతమంది ఉంటారండి పార్టీ వాళ్ళు లోకేష్ సీఎం అని. కానీ చంద్రబాబు నాయుడు లేని తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్కి ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు అండ నిలబడ్డాడు కాబట్టి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు, కష్టాలు ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు. అండగా నిలబడ్డప్పుడు ఆయనకు చేసే బాధ్యత ఉంది, చంద్రబాబు నాయుడు కూడా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడే. కానీ పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నాడు, రాజకీయం ఎట్లా చేయాలా, అభివృద్ధి ఎట్లా చేయాలనేది చంద్రబాబు చూసి నేర్చుకుంటున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు రేపు 29 చంద్రబాబు నాయుడే. 34లో ఏదో అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్కి ఇస్తాడు. చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే, చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. అది అంటే కార్యకర్తలు కొంచెం నారా లొకేషన్ కోరుకున్న ప్రజల్లో చంద్రబాబు వారసుడిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారంటారా ప్రజలు కూడా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చూస్తున్నారంటే చంద్రబాబు లోకేష్ కూడా బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ మనకు కష్టకాలంలో ఉన్నామండి. మనం ఆదుకున్నారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా జనం కూడా ఆదరిస్తున్నారు. మంచి పేరు వస్తుంది. ఆయన కూడా పద్ధతిగా ఉంటున్నాడు. వీళ్ళు బయట ఈ సోషల్ మీడియాలో ఎన్ని చెబుతుంటారు సీఎం అని. అది కాదు, వచ్చి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే అవ్వాలా, లేకపోతే కాలేడు. అందువల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు, ఇబ్బంది లేదు. 34లో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతగా ఇస్తాడు అని నేను అనుకుంటున్న నా అభిప్రాయం. అది ఓకే. అంటే ఇప్పుడు నారా బ్రాహ్మణ్ గారు ఆ రోజు జైలు దగ్గర పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు తోడుగా ఉన్నారు. సో అప్పుడు జరిగిన యుద్ధమే ఇదంతా జరుగుతుందని అనుకో. అప్పుడు జరిగింది, అండగా నిల్చున్నాడు, ప్లస్ బాగా సపోర్ట్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళంతా బాగానే ఉన్నారు. లోకేష్ కూడా బాగానే ఉన్నాడు. లోకేష్ కూడా అంత ధైర్యం చెల్లపాడు ఆ రోజు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డదాకా లోకేష్ కూడా నిలబడలేపాడు. ఇది అంత ఇల్లు ఒత్తిడి వల్ల తట్టుకొని నిలబడగలిగిండు. అది పవన్ కళ్యాణ్ రాబట్టి నిల్చోబెట్టాడు. మధ్యలో బాలకృష్ణను ఇటుపక్క లోకేష్ నిలబెట్టుకొని మధ్యలో మాట్లాడాడు. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా వచ్చి మీకు నేను సపోర్ట్ చేస్తాను, ఏది బీజేపీ వచ్చినా రాకపోయినా నేను సపోర్టు, నేను ఓటు నీకు ఉంటాను, ఆ ధైర్యంతోనే ఇలా ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో కూటమికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే కలిసి ఉంటాం ఎంత చెప్పాడు. అసెంబ్లీలో కూడా చెప్పాడు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు చెప్పాడు. అంటే 5 నెక్స్ట్ 10 కూడా. కానీ నేను 5 తగ్గిస్తాను. వయసు ఇప్పుడు 74, రేపు 34 వచ్చేలాగా 95 అవుతాయి, 85, 86 అవుతాయి. అప్పటికి చంద్రబాబు నాయుడు అన్నదవుతుంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. లోకేష్ కూడా సమర్థుడే, కాదని కాదు. కానీ అండగా నిల్చుకున్నాడు, ఆయనకు సాయం చేయాలిగా. అందులో వాళ్ళ కమ్యూనిటీలో కూడా సీఎం కావాలని కోరుకుంటున్నారు జనం, 90% కోరుకుంటున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇస్తే మంచిది. అది 34లో. అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం ప్రజా వ్యతిరేకత కూడా ఉంటుంది ఒక సీఎం. కానీ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తే అప్పుడు నెంబర్ 1 ఉంటుంది, బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. అది ఒక ధర్మం చేసినట్టు, ఇది న్యాయం ధర్మం చేసినట్టు పవన్ కళ్యాణ్కి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలన మీకు నచ్చుతుంది అంకుల్? పవన్ కళ్యాణ్ పని ఇప్పుడు ప్రస్తుతానికి నచ్చుతుంది, బాగానే ఉంది. నేను చెప్పేది ఏరే టాపిక్ గురించి నీతో తర్వాత మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ చేస్తున్నారు కదా, అంటే ఆయన శాఖ వరకు ఆయన పట్టించుకుంటున్నారంటారా? లేదు, అన్ని శాఖలు పట్టించుకుంటున్నాడు. అన్ని శాఖలు, ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, అన్ని శాఖల్లో ఏదైనా వీళ్ళకి చేతకందుకు ఆయన పోతున్నాడు. ఇప్పుడు మొన్న హోమ్ మినిస్టర్ చెప్పాడు, అమ్మాయి నువ్వు సరే కరెక్ట్ లేదు, నువ్వు చెయ్యి అని చెప్పాడు. హోమ్ మినిస్టర్ కూడా తప్పు చేసి కరెక్ట్ చేయమని చెబుతున్నాడు. పద్ధతి ఉంది, బాగానే ఉంది, అతను నెంబర్ 1. అంటే గుడులు తిరిగారు కదా, కొంచెం మధ్య గుళ్ళు అంటే కొద్దిగా అది కొద్దిగా ఆవేశం ఉందిగా, తగ్గించుకోవడానికి కొద్దిగా సమాన ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఉత్తర రాష్ట్రాలు బీజేపీని కూడా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ని.
బీజేపీ ఉత్తరప్రదేశ్ దీన్ని ఏమంటారు ఉత్తరాంధ్ర అది దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయి చూడు. ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వాడుకోవాలని చూస్తుంది. మొన్న అంటే ఇప్పుడు తమిళనాడుకి ప్రచారం పోతుంది తీసుకెళ్తారు. బీజేపీ వాడుకుంటుంది, అది బీజేపీ చక్కగా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్. ఆ ఎఫెక్ట్ అంటారా లేకపోతే ఈయనలోనే ఒక ఆధ్యాత్మికత పెరిగింది? అది వేరు, ఇది వేరు. నేను చెప్పింది వేరు. ఇది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అండ నిలబడ్డాడు. దానికి ధర్మంగా చేయాలని నేను చెప్పా. ఏది సమాజ ధర్మం అని ఉంది కదా, ఆ ధర్మం పాటించాలని చంద్రబాబు నాయుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నా అభిప్రాయం అంటే ఈ పోసాని అరెస్టులు ఆయన పెద్దగా ఏం పట్టించుకుంటున్నారంటారా, పట్టించుకోరంటారా? ఈ అరెస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చట్టం పని దాని పని దీనికి సంబంధం లేదు. పరిపాలనకి చట్టానికి అరెస్టులకు అది వేరు, ఇది వేరు. ఈ సెక్షన్ అంతా నారా లోకేష్ గారు చూస్తున్నారంటారా? ఈ పవన్ కళ్యాణ్ వలంనేని వంశీ అరెస్టులు అయ్యి రెడ్ బుక్ అంతా రెడ్ బుక్ పని చేయలేదండి. నేను మొన్నే చెప్పాను, ఒక రోజు నీ ఇంటర్లో చెప్పా. రెడ్ బుక్ అయితే పని చేయలే. ఏదో తప్పులు వీళ్ళు తోకొని గోతులు వీళ్ళే పడుతున్నారు, అందువల్ల అట్లా అది అంతే. అంటే రెడ్ బుక్ పాలన కాదు, రెడ్ బుక్ పాలన అయితే కాదు. తప్పు చేశారు కాబట్టి తప్పు చేసి ఎవరైనా శిక్ష అనుభవించాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెల్త్ వాడినప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకి, ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పోసాని బెయిల్ వచ్చినప్పుడు డ్రామా అన్నారు అంటున్నారు. డ్రామా ఎందుకైతే బెయిల్ వస్తే బెయిల్ అది కోర్టు అండి. కోర్టు ఇచ్చినాక బెయిల్ ఇచ్చినాక అది డ్రామా ఎందుకైతే అది డ్రామా అవుతుంది. కోర్టుకి డ్రామాకి సంబంధం లేదు. సో అంటే బెయిల్ వస్తే బెయిల్ పైన రావచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే ఆయన హెల్త్ బాగున్నప్పుడు బెయిల్ వచ్చి ఒప్పుకుంటారంటారా? బెయిల్ తీసుకునే అవకాశం అంటే సెక్షన్లు అయిన ఉంటాయి, ఆ సెక్షన్లు ఆ లాయర్లు వాళ్ళు చూస్తారు. అంత మనకు అంత నాలెడ్జ్ లేదు. బెయిల్ వస్తే మాత్రం ఎవరు జడ్జి ఇచ్చినాక మనం తప్పదుగా. బెయిల్ వస్తే బెయిలే, దానికి ఇబ్బంది లేదు. సో అంటే కిషన్ గారిని కావాలని శిక్షిస్తున్నారని అనుకోవడానికి ఉంటుందంటారా? కావాలని శిక్షించలేదు, ఆయన తప్పు చేశాడు. ఆయన తిట్లు మీరు వీడియో చూసి ఉంటారు. ఆ తిట్లు మామూలు తిట్లు కాదు. ఇళ్ళలో ఆడవాళ్ళని పిల్లలని తిట్టడం ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం పని. ఈ ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు పోసాన్ గారి భార్య మరి ఆ రోజు ఖండించలేదు. అదే చెప్పలే. ఇప్పుడు వంశీ భార్య కూడా ఇవాళ వచ్చింది కోర్టుకి, ఇవాళ అరెస్ట్ చేయగానే. ఆ రోజు ఎందుకు ఆడవాళ్ళని తిట్టడం అని ఆమెకు మనలిచ్చి స్టేట్మెంట్ ఇస్తే నీకు గౌరవం ఉండేదిగా. నా భర్తను క్షమించండి ఏదో నీకు గౌరవం ఉండేది. ఇవాళ వచ్చి నా భర్త అన్యాయంగా అరెస్ట్ చేశారంటే సుఖమే ఉంది. ఆ రోజు అది ఎంత ధర్మ పొరపాటు మాట. ఇలాంటి తిట్లు బూత్ రాజకీయ నాయకులందరికీ వాళ్ళ భార్యల చేత ఒక కమిటీ వేయించి చేస్తే బాగుంటుంది. రెండు వాళ్ళు తిట్టకుండా ఉంటారు, ఆడవాళ్ళు అన్న బయటకు వచ్చి మాట్లాడారు అని తిట్టకుండా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని భార్యలతో ఒక కమిటీ లాంటిది అన్న ఫామ్ చేస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది చేస్తే, ఎందుకంటే రెండు వాళ్ళు తిట్టకుండా ఉంటారు. బూత్ రాజకీయాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఆడవాళ్ళ కమిటీ. ఓకే, వీళ్ళు వచ్చారు బయటికి. అదే ఆ రోజు తిట్టినప్పటికీ నువ్వు మాట్లాడుంటే వీళ్ళని కొద్ది ఆ రోజు అన్నదిలే పాపము తిట్టింది మా ఆయన తప్పు చేశాడని చెప్పింది. ఇలా ఆమె కొద్దిగా ఎవరైనా సానుభూతిని చూపించేవాళ్ళు. ఆ రోజు మెలకొని ఉంటే ఇంట్లో ఇలా మరొక అన్యాయంగా చేశారంటే కదా దానికి ఎవరేం చెబుతారు? అప్పుడు స్పందించి ఉంటే ఉండేది అది. ఓకే, థ్యాంక్ యూ.